అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి పిటిషన్ అయితే ఇచ్చారు. సో అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఆర్మీ. ఈ పదాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయండి అన్నారు. ఓకే, కేసు నమోదు చేస్తారా లేదా ఏంటి అనేది పక్కన పెడితే ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ అంటే సైన్యం, సైన్యం అంటే సేన. సో ఆర్మీ అనేటువంటి పదం, సో వీళ్ళు ఏమంటారంటే, కేసు పెట్టినటువంటి వాళ్ళు ఏమంటారంటే ఆర్మీ అనేది దేశానికి సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించింది కాబట్టి ఇది ఎవరు వాడకూడదు అని. కానీ నేనేమంటారంటే సైన్యం అంటే సేన. సైన్యం అనేది ఈరోజు పెట్టింది కాదు. ఎవరి సైన్యం అంటే పలానా రాజు సైన్యం, పలానా రాజు సైన్యం, ఇలా సైన్యం అనేది ఆర్మీ కిందకు వస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే మాత్రమే దేశానికి సంబంధించినటువంటి సేన. సో మిగతా సేన సైన్యం అని ఏది పెట్టుకున్నా కూడా తప్పులేదు. ఎందుకంటే అది వాళ్ళు పర్సనల్గా ఏదో వాళ్ళలో కొంచెం ఉత్సాహం రావడానికి కానీ, మనం జనరల్గా ఏమంటుంటామంటే మాటల సందర్భంలో సైనికుల్లా పనిచేయాలి అని. సో ఆ ఉత్సాహంతో పనిచేస్తారు అనేటువంటి విషయంలో మాత్రమే సేన అనేది పెడతారు, సైన్యం అని పెట్టుకుంటారు. కానీ ఆర్మీ అని పెట్టడం వల్ల తప్పేం లేదు అనేది నా అభిప్రాయం అనమాట. సో జనరల్గా జనసేన పెట్టుకున్నారు. జన సైన్యం అంటే వాళ్ళలో ఉండేటువంటి ఉత్సాహాన్ని రేకెత్తించడానికి, వాళ్ళు యాక్టివ్గా పనిచేయడానికి, మరింత యాక్టివ్గా పనిచేయడానికి. సో ఆర్మీ అనేటువంటి పదాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్సే ఉపయోగించారా? లేదు. కౌశిక్ ఆర్మీ అని బిగ్ బాస్ సంబంధించి బిగ్ బాస్ ఎవరైతే విన్నర్ అయ్యారో ఆ విన్నర్ అయ్యేటువంటి టైంలో ఈ ఆర్మీ అనేటువంటి పదం బాగా వెలుగులోకి వచ్చింది. కౌశిక్ ఆర్మీ, కౌశిక్ ఆర్మీ, కౌశిక్ ఆర్మీ అని. సో దాని తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు ట్యాగ్ చేసుకున్నారు ఆర్మీ అనేటువంటి పదాన్ని. సో ఇది వాస్తవంగా జరిగిందనమాట. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఇటీవల కాలంలో అల్లు అర్జున్కి యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారా లేదా కావాలని అబ్జెక్షన్ చేస్తున్నారా ఏంటి అనేది పక్కన పెడితే, సో ఆర్మీ అనేటువంటి పదం అల్లు అర్జున్ వాడుకోవడాన్ని మీరు ఏకీభవిస్తారా? ఓకేనా? లేదు వాడకూడదా? నా అభిప్రాయం అయితే ఆర్మీ అంటే సైన్యం అనే కాబట్టి సైన్యం ఎవరికైనా కూడా అంటే అభిమాన సైన్యం అనుకోవచ్చు వీళ్ళని, వేరేది అంటే అట్లా ఫ్యాన్స్ ఆర్మీ అని పెట్టుకోవచ్చు. ఆర్మీ అనేది మీరు అన్నట్టు అల్లు అర్జున్ ఆర్మీ అనేది అబ్జెక్షన్ అయితే ఫ్యాన్స్ ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీ అని పెట్టుకోవచ్చు, AA ఫ్యాన్స్ ఆర్మీ అని. సో ఇలా చేసుకోవచ్చు. అంతేగాని ఆర్మీ అంటే అంత తప్ప అనేది ఆలోచించాలి. సో దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. అంటే ట్రెండింగ్ అవుతుంది కాబట్టి దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియాలి కాబట్టి అందరికీ తెలుస్తుంది ఆర్మీ అంటే కరెక్టా, పెట్టుకోవచ్చా లేదా అని. ఇండియన్ ఆర్మీ, నేషనల్ ఆర్మీ అంటే మాత్రం ఖచ్చితంగా మన ఆర్మీ, వారికి మనం ఎప్పుడు కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళని ఎవరు కూడా ఆ పేరు కానీ ఆ కలర్ కానీ, గతంలో కూడా వారాహికి కలర్ వాడినప్పుడు కూడా చాలామంది అబ్జెక్షన్ చేశారు. సో ఉంటుంది, దేశ భద్రత అంటే గుండెలో ఉంటుందన్నమాట ఆ పదం కానీ ఆ ఇది కానీ. సో దానివల్ల ఏమైనా అబ్జెక్షన్ చేశారా? దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.